ఆచి చికెన్ మసాలా. తెలంగాణ మంత్రులకు హైకమాండ్ క్లాస్ తీసుకుందా? ఇటీవల హస్తినా పర్యటనలో మంత్రులకు పార్టీ పెద్దలు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారా? ఢిల్లీ టూర్ తర్వాత మంత్రులంతా ఏకమయ్యారా? ప్రతిపక్షాలను ఢీ కొట్టేందుకు ఇప్పుడు గ్రూపుగా ప్రెస్ మీట్లు పెడుతున్నారా? మంత్రుల్లో అనూహ్య మార్పు ఢిల్లీ ఎఫెక్టే అన్న చర్చ జోరుగా సాగుతోందా? తెలంగాణలో కొందరు మంత్రుల తీరుపై హైకమాండ్ పెద్దలు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు వరుసగా ప్రభుత్వంపై అటాక్ చేస్తున్న కొందరు మంత్రులు ఎందుకు కౌంటర్ ఇవ్వడం లేదని నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. కొద్ది రోజులుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రతి అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. కానీ వారిని ఎదుర్కోవడంలో మంత్రులు విఫలమవుతున్నారని పార్టీ నేతలు ఢిల్లీకి నేరుగా ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే హస్తినా పర్యటనకు వెళ్లిన మంత్రులకు హైకమాండ్ పెద్దలు క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వకుండా పదవుల్లో కొనసాగుతూ కామ్గా ఉంటే కుదరదని క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు, మీరు ఇలాగే ఉంటే మీ మంత్రుల పదవులు ఊడుతాయని వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతలపై తీవ్ర దుమారం రేగుతోంది. పేదల ఇళ్లను ఎలా కూల్చుతుందని ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అటాక్ పెంచాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనతో ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంలో బీజేపీ కూడా కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసింది. మరోవైపు మూసీ ప్రక్షాళన విషయంలో కూడా ప్రతిపక్షాలు అధికార పార్టీని వరుసగా టార్గెట్ చేస్తున్నాయి. అయితే ఈ విషయంలో మంత్రులంతా ఏకమయ్యారు. మంత్రులు వివేక్, పొంగులేటి, పొన్నం, అడ్లూరి లక్ష్మణ్ ఇలా ఒకే రోజు ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు మంత్రులు ఇలా స్పందించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు హైకమాండ్ వార్నింగ్తో మంత్రుల తీరు మారిందని టాక్ వినిపిస్తోంది. ఢిల్లీ పర్యటన తర్వాత మంత్రుల్లో స్పష్టంగా మార్పు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. ఆ మార్పులో భాగంగానే మంత్రుల కౌంటర్లు అని టాక్ వినిపిస్తోంది. ఇక ఖమ్మంలో భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్, బీజేపీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మా పేటెంటే పేదవాళ్లు, నిజమైన పేదవాళ్లకు అన్యాయం చేయమని ప్రకటించారు. నిరుపేదలకు తగు న్యాయం ఆ శాఖ మంత్రిగా చేస్తానని చెప్పుకొచ్చారు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఖమ్మం ఇల్లు కూల్చిన విషయాన్ని మంత్రి లేవనెత్తారు. కానీ తాము మాత్రం హైకోర్టు ఆదేశాల మేరకు భూదాన్ భూములను ఖాళీ చేయించామన్నారు. ఇక అర్హులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్న మంత్రి దోచుకొని దాచుకున్న డబ్బుల్లో కొంతైనా బావబామర్దులు పేదవారికి ఇచ్చి వారి రుణం తీర్చుకోండంటూ సవాల్ విసిరారు. మరోవైపు కాళేశ్వరం విషయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు మంత్రులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంలో వేల కోట్ల అవినీతి జరిగిందన్న మంత్రులు కేవలం కాంట్రాక్టర్లను ధనికులను చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. ప్రపంచంలో అత్యంత ధనిక రీజనల్ పార్టీ బీఆర్ఎస్ కమిషన్ల పేరుతో 1000 కోట్ల పార్టీ ఫండ్ సంపాదించారని ఆరోపించారు. మరోవైపు సిబిఐ విచారణకు ఎందుకు బీజేపీ, బీఆర్ఎస్ అడ్డం పడుతున్నారని విమర్శించారు. గతంలో కాళేశ్వరం ఏటీఎం అన్న బీజేపీ నేతలు ఇప్పుడు ఆ ఏటీఎం సంగతి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పనిచేస్తోందన్న మంత్రులు కాంగ్రెస్ అంటేనే ఇరిగేషన్ ప్రాజెక్టుల చరిత్ర అని గుర్తు చేశారు. ఇప్పుడు మంత్రుల మూకుమ్మడి అటాక్ వెనుక కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మంత్రుల మీడియా సమావేశంపై గాంధీ భవన్లో నేతలు తెగ చర్చించుకుంటున్నారట. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత మంత్రులంతా కలిసి ఇలా ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం ఏంటని అడిగి తెలుసుకుంటున్నారట. మొన్నటి వరకు అంటీ ముట్టినట్లున్న మంత్రులు సైతం ప్రతిపక్షాన్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటని నేతలను ఆరా తీస్తున్నారట. అంతేకాదు, ఇన్నాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను ఒంటరిగానే ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రికి మద్దతుగా మంత్రుల కౌంటర్లు వేయడాన్ని మాత్రం హర్షిస్తున్నారట. అయితే మంత్రుల్లో అనూహ్య మార్పు వెనుక ఢిల్లీ పెద్దలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మధ్య మంత్రులందరూ అధిష్టానం పెద్దలతో భేటీ అయ్యారు.
ఈ భేటీలో మంత్రుల తీరుపై హైకమాండ్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. అందుకే మంత్రుల్లో మార్పు వచ్చిందని తెలిసి ఖుషి అవుతున్నారని తెలుస్తోంది. మొత్తం మీద మంత్రులంతా ఏకం కావడం వెనుక ఢిల్లీ ఎఫెక్ట్ ఉందని స్పష్టంగా తెలుస్తోంది. సీఎంకు మద్దతుగా ఉండకపోతే మంత్రి పదవులు ఊస్టింగే అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతోనే నేతలంతా దిగొచ్చారనే టాక్ వినిపిస్తోంది. అయితే హైకమాండ్ వార్నింగ్ను ఇలాగే కంటిన్యూ చేస్తారా, లేక ఈ సమస్యకే పరిమితం చేసి పాత పాటనే మళ్ళీ పాడతారా అనేది మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా మంత్రులంతా ఏకమై ప్రతిపక్షాలకు కౌంటర్ వేయడాన్ని మాత్రం పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.